కనకదుర్గమ్మ భక్తులమంటూ నమ్మించి బొట్టు పెట్టి దోచుకెళ్లిన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. ఆ బొట్టు ద్వారా మనుషుల స్పృహ కోల్పోయేలా చేసి దోచుకుంటున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి ఇద్దరు కేడీ లేడీలతో జాగ్రత్తగా ఉండాలి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దైవభక్తులమని చెప్పి మత్తి మందు కలిపిన బొట్టు పెట్టి ఇద్దరు మహిళల ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కరీంనగర్లోని రేకుర్తికి చెందిన అనుష తన ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు మహిళలు కాషాయం చీరలు ధరించి నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని విజయవాడ కనకదుర్గమ్మ భక్తులమని చెప్పి ఇంటికి వచ్చారు. అమ్మవారికి మట్టెలు చేయిస్తున్నామని తమ వంతు సహాయం చేయాలని అనుషను కోరారు. ఆమె ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగా ఆమెపై నరదృష్టి ఉందని మత్తుమందు కలిపిన బొట్టు పెట్టి మాయమాటలు చెప్పారు. అనూష మైకంలోకి వెళ్లగానే ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం గొలుసు, దేవుడి వద్ద ఉన్న హుండీలోని సుమారు 30,000 ఎత్తుకెళ్లారు. మేడారం జాతర పోయి వచ్చామని సమ్మక్క పేరిట బొట్టు పెట్టారని బాధితులు తెలిపారు. మాయమాటలు చెప్పి తన భార్యను నమ్మించారని చెప్పారు. బొట్టు పెట్టగానే స్పృహ కోల్పోవడంతో పడిపోయిందని, ఇద్దరు మహిళలు ఇంట్లో చొరబడి 5 తులాల బంగారంతో పాటు 30,000 నగదు ఎత్తుకెళ్లారని చెప్పారు. తన షాప్కి వచ్చి డబ్బులు అడిగారని, బొట్టు పెడతామని, దుకాణానికి పట్టిన దిష్టిని తొలగిస్తామంటూ నమ్మించబోయారని స్థానిక మహిళ తెలిపింది. గిరాకీ బాగా రావాలంటే బొట్టు పెట్టుకోవాలని కోరినట్లు చెప్పింది. వారి మాటలు నమ్మకుండా 50 రూపాయలు ఇచ్చి పంపించామని చెప్పింది. ఈ దుండగుల పట్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త వ్యక్తుల్ని నమ్మొద్దని, మాయమాటలు చెప్పి చోరీ చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వాళ్ళు మేము అచ్చుడితోనే వాళ్ళు వచ్చిండ్రు. వచ్చినాక డబ్బులు ఇవ్వమన్నారు. లేదు నీకు బొట్టు పెడతాం, నీకు ఇట్లా ఎవరిది అట్లా ఇట్లా చేస్తారు, మీకు జిట్టి బాగుంది, మీది షాపు కదా, మీకు గిరాకీ వచ్చి తట్టిస్తాము, ఇట్లా చేస్తాము, నువ్వైతే బొట్టు పెట్టుకో ఫస్ట్ అన్నారు. అన్నాక నాకు బొట్టు అవసరం లేదమ్మా, మేము అట్లాంటివి నమ్మం, నాకు అవసరం లేదంటే లోపల దాకా వచ్చింది. లోపల దాకా రాకు, నీకు పైసలు అయితే ఇస్తా అని లోపలికి పోయి పైసలు తెచ్చి ఇచ్చిన. బొట్టు పెట్టి పాపం ఇక్కడి అంత దూరంలో పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి ఫస్ట్ ఈడికి వచ్చిర్రు. తర్వాత కొంచెంసేపటికి వాళ్ళిద్దరు అక్కడికి పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి 5 తులాల బంగారం 30,000 రూపాయలు తీసుకొని వెళ్ళిండ్రండి. ఇది మాది ఎంకేఎఫ్ లైఫ్ ఇష్యూ అయితే వాళ్ళిద్దరు బొట్టు వేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత మా వాళ్ళు తెలివి కొద్దీ ఆ బొట్టు వద్దు అని ఖాళీ 50 రూపాయలు ఇచ్చి పంపించింది. అలా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి బొట్టు పెట్టుకొని మోసపోకండి. ఇంట్లో ఎవరు లేరు, మా వైఫ్ ఒకతే ఉన్నది, మా చిన్న పాప ఉన్నది. వచ్చిన ఇంట్లోకి మేము మేడారం నుండి వచ్చినాం. సమ్మక్క సారక్క అని చెప్పి బొట్టు పెట్టారు. బొట్టు పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడారు. మీకు జరుగుతుంది ఇట్లా మాయ మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారు ఏందో ఏదో స్మెల్ వచ్చింది. స్మెల్ తోటి ఈమె అన్కాన్షియస్ అయిపోయింది. దాని తర్వాత ఇంట్లో చోరీ చేశారు. బంగారమును డబ్బులు ఎత్తుకెళ్ళారు.